హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ 2024కి సంబంధించిన ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ అనేవి ఇంకా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇప్పటివరకు మనకు అగ్రికల్చర్ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి అయిపోయినాయి. ఈ పర్టికులర్ వీడియోలో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ గురించి ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు రావచ్చు అనేది మాట్లాడుకుందాం. అండ్ ముఖ్యంగా ముందు మీరు మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ తెలుసుకునే ముందు అసలు మార్క్స్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, ర్యాంకింగ్ సిస్టమ్ అనేది అసలు ఏపీ ఎంసెట్లో ఎలా ఉంటుంది అనేది మీకు ఒక క్లారిటీ అనేది రావాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 25% వెయిటేజ్ అనేది ఐపీఈ మార్క్స్ని బేస్ చేసుకొని మనకు తీసుకుంటా ఉంటారు అనమాట. వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అసలు ఐపీఈ వెయిటేజ్ ఎలా తీసుకుంటారు అండ్ ఎంసెట్ వెయిటేజ్ ఎలా తీసుకుంటారు అండ్ వీటి బేస్ చేసుకొని మీకు ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఎంత ఉండొచ్చు అనేది నేను ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఒక 3 to 4 months మాత్రమే మీరు మాతో ట్రావెల్ అవుతారు. అండ్ మీకు లైక్ చేసి వీడియోస్ని షేర్ చేస్తే ఇంకా ఎక్కువగా మంచి కంటెంట్ అనేది మీకు మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాము. కాబట్టి లైక్ చేయండి. ఈ 3-4 months మాత్రమే ఉంటారు కాబట్టి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది పెయిడ్ గైడెన్స్, ఓకేనా? ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి అన్న మాకు కౌన్సిలింగ్ డీటెయిల్స్ తెలుసుకోలేకపోతున్నాము, మీ మంచి కాలేజ్ ఆపర్చునిటీ ఉన్నా కూడా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు అండ్ మేము సొంతంగా ఎలాంటి డెసిషన్ తీసుకోవట్లేదు అని అనుకుంటే మా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి బేస్ చేసుకొని మేము 1000 రూపీస్కి అయితే తీసుకుంటా ఉన్నాము. మెంటర్షిప్లో జాయిన్ అవ్వడంలో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎలాంటి అప్డేట్ మీరు మిస్ అవ్వరు. ప్రతిదీ మీకు సోషల్ మీడియాలో ఉంటుంది, కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఆ డౌట్ సాల్వ్ చేయడానికి మేము బ్యాక్ ఎండ్లో మేము ఉంటాము అండ్ ప్రతిదీ అప్డేట్ చేస్తాము. కాలేజ్ లిస్ట్ ఉంటుంది, ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది అండ్ సర్టిఫికేట్ డీటెయిల్స్, కాలేజ్ రిపోర్టింగ్ అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఎవ్రీథింగ్ అనేది మేము గైడ్ చేస్తాము. ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే 7893947228 నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫర్ మెంటర్షిప్ మాత్రమే. ఎలాంటి జనరల్ డౌట్స్ అనేవి డిస్కస్ చేయడం ఉండదు. అండ్ వన్స్ మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే మీకు ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వస్తే మనం కంటెంట్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ మనకు ఎంసెట్లో ఏపీలో 25% అనేది మీకు ఐపీఈ వెయిటేజ్ ఉంటుంది, ఓకేనా? ఈ ఐపీఈ వెయిటేజ్తో మనకు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే దానికన్నా ముందు మనకు 160 మార్క్స్కి ఎంసెట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఎప్పుడైతే 160 మార్క్స్కి ఎంసెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో ఇవి నార్మలైజ్డ్ మార్క్స్, ఓకేనా? నార్మలైజ్డ్ మార్క్స్ 40 మార్క్స్ ఎవరికైతే క్రాస్ అవుతారో వాళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారు, బీసీ ఓసీ క్యాండిడేట్స్. రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అవసరం లేదు. ఎవరికైతే 40 మార్క్స్ అనేవి ఎంసెట్లో క్రాస్ అవుతాయో వాళ్ళని మాత్రమే ర్యాంకింగ్ సిస్టంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ ర్యాంకింగ్ సిస్టమ్ని కూడా మనకు 100 మార్క్స్కి తీసుకుంటారు, ఓకేనా? 100 మార్క్స్కి మాత్రమే, 100 పర్సెంటైల్కి మాత్రమే తీసుకుంటారు. ఈ 100 పర్సెంటైల్లో ఏవైతే మనకు ఎంసెట్ మార్క్స్ ఉన్నాయో వీటిని 75%గా కన్సిడర్ చేస్తారు. ఏవైతే మీకు ఐపీఈ మార్క్స్ ఉన్నాయో వీటిని 25%గా కన్సిడర్ చేస్తారు. 75 + 25 కలిపేసి మీకు 100%కి మీకు ఎంసెట్ మార్క్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ 25% కూడా లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ 1, ఇంగ్లీష్ 2, సాంస్క్రిట్ 1, సాంస్క్రిట్ 2 ఆర్ తెలుగు ఏదైనా లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ ఉన్నాయో ఇవన్నీ పోను మీకు కోర్ సబ్జెక్టులు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఏవైతే ఉన్నాయో వీటితో పాటు మీ ప్రాక్టికల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టోటల్గా మీరు కన్సిడర్ చేస్తే 600 మార్కులు ఉంటాయి, ఓకేనా? ఈ 600 మార్కులకి మీకు ఏవైతే కోర్ సబ్జెక్టులలో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 500 మార్క్స్ వచ్చాయి అనుకుందాం కోర్ సబ్జెక్టులలో, ఓకేనా? 500/600 వేసేసి ఇంటూ 25% చేస్తే నాకు వచ్చే కోర్ సబ్జెక్టు 25% వెయిటేజ్కి 20.83 మార్క్స్ అనేవి నాకు ఐపీ బేస్ నుంచి వస్తాయి. అదేవిధంగా 75%కే మనము ఏదైతే ఎంసెట్ మార్క్స్ని కన్సిడర్ చేయాలి కాబట్టి ఎంసెట్లో వచ్చిన మార్కులు టోటల్గా ఎంసెట్లో వచ్చిన నార్మలైజ్ మార్క్స్ ఎన్నైతే ఉంటాయో అవి బై, ఓకేనా, టోటల్ మార్క్స్ 160 ఇంటూ 75% కన్సిడర్ చేస్తారు. అంటే ఒకవేళ నాకు 130 మార్కులు అనేవి ఎంసెట్లో కనుక వస్తే నాకు ఎంసెట్లో 75% తీస్తే నాకు వచ్చే మార్కులు ఎన్ని? 60.94 ప్లస్ నాకు ఐపీలో మార్క్స్ ఎన్ని? 20.83, ఓకేనా? టోటల్గా నాకు ఎంసెట్ ర్యాంకింగ్ని మనకి ఇవ్వాలి అంటే నాకు వచ్చే మార్కులు 81.77. ఇవి అవుట్ ఆఫ్, ఓకేనా, 81.77 అవుట్ ఆఫ్ 100 మార్క్స్, ఓకేనా? 100 మార్కులకి నాకు 81.77 మార్కులు అనేవి వస్తాయి. ఈ విధంగా మీకు ఫస్ట్ మార్క్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా? ఇప్పుడు ఈ మార్క్స్ని బేస్ చేసుకొని మనం ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఎంత ఉండొచ్చో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలోగా 160 మార్క్స్ కన్సిడర్ చేయరు, 100 మార్క్స్కి మాత్రమే కన్సిడర్ చేస్తారు కాబట్టి
ఒకవేళ మీకు 90 to 99% లాగా వస్తే మీకు 1 to 100 ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంది. 80 to 89 సో మనకు 1000 ర్యాంక్ బిలో కానీ 2000 ర్యాంక్ బిలో కానీ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, మీకు 79 or 80 వరకు వస్తే 5000 బిలో అనేది ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ మీకు 60 to 69 వస్తే 15,000 బిలో ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంది. సో 50 to 59 50,000 బిలో ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంది. సో మీకు ఒకవేళ 40 to 49 వస్తే 1,50,000 వరకు ర్యాంక్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, మనకు ఈ సంవత్సరం షిఫ్ట్లు అనేవి కొంచెం హార్డ్ ఉన్నాయి కాబట్టి ఈ ర్యాంకింగ్ పర్సెంటేజ్ అనేది మారుతుంది. ఓకేనా, 75 మార్క్స్ వచ్చిన వాళ్ళు, ఓకేనా 75 మార్క్స్ వచ్చిన వాళ్ళు తక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంది. 75 బిలో నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనకు ర్యాంకింగ్ హైలో మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే 55 మార్క్స్ నుంచి సో 40 మార్క్స్ మధ్యలో హై ర్యాంకింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, రిమైనింగ్ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది బేస్డ్ ఆన్ కాంపిటీషన్. ఓకేనా, మనకి ఇంకా జరిగే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో ఉన్న కాంపిటీషన్ అండ్ పేపర్ డిఫికల్టీ లెవెల్ని బేస్ చేసుకొని మీకు ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో మనకు జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం మాత్రమే ఈ ర్యాంకింగ్ సిస్టమ్ అనమాట. ఓకే, అండ్ ఫర్దర్గా మనకి ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మనకి ఎలా ఉంది, సో ఎలా వస్తున్నాయి, ఎంత ర్యాంకింగ్ వస్తుంది అనేది మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ ప్రీవియస్గా మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఏమేమి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనేది వీడియో చేశాను, ఒకసారి చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి.